హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గణేష్ ఇన్ఫర్మేటివ్. దిస్ ఇస్ గణేష్ జీడిఎస్ బీపీఎం. సో ప్రజెంట్ వీడియో వచ్చేసి నేను జీడిఎస్ యొక్క మెరిట్ లిస్ట్ అంటే ఈ రిజల్ట్ ఎలా తీస్తారని దాని గురించి నేను వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంకా పర్సంటేజ్ ఎక్కువ ఉండి కూడా మెరిట్ లిస్ట్లో నేమ్ ఎందుకు రావడం లేదు, సో ఇలా ఎందుకు అవుతుంది బ్రో, సో మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు, అసలు మెరిట్ లిస్ట్లో వాళ్ళు ఇంపార్టెంట్గా చూసేది ఏంటిది అని దాని గురించి నేను క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చెప్తాను. సో మీకు జాబ్ ఎందుకు రావడం లేదు, జాబ్ రావాలంటే ఏది మెయిన్గా వాళ్ళు చూస్తారు, సో ఏ పర్సంటేజ్ చూస్తారా, ఏజ్ చూస్తారా, సో కేటగిరీలో ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా వచ్చేసి ఈరోజు వచ్చేసి అప్లికేషన్లో ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈరోజు లాస్ట్ డేటు. సో ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ చేసుకోండి. ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 16th వరకు అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో అప్లికేషన్ చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒకటే వీడియోలో వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా వచ్చేసి జీడిఎస్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మన ఛానల్లో ప్రతి ఒక్కటి వీడియోలో నేను రూపంలో చెప్పడం జరిగింది. మీరు ప్రతి వీడియోలో మీకు ఉంటాయి, సో అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇంకా వచ్చేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో నేను ఇప్పుడు వచ్చేసి 2 టైప్స్గా ఇందులో వచ్చేసి చెప్పడం జరుగుతుంది. సో కేటగిరీ వైజ్లో అంటే మీ యొక్క కేటగిరీ, మీ క్యాస్ట్లో రిజర్వేషన్ అంటే మెరిట్ లిస్ట్ ఎలా జనరేట్ చేస్తారో రిజర్వేషన్ ప్రకారం, సో ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో ఫస్ట్ అది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ అంటే యూఆర్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎలా మెరిట్ లిస్ట్ తీస్తారో, రిజల్ట్ ఎలా జనరేట్ చేస్తారో దాని గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం వచ్చేసి కేటగిరీ వైజ్లో చూసుకుందాం. సో కేటగిరీ వైజ్లో వచ్చేసి ఫస్ట్ చెప్తాను చూడండి. ఒకవేళ ఫస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరికైనా కూడా ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే దానికి ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు, వాళ్ళకు మాత్రమే అది కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా. వేరే వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ కేటగిరీలో అలా ప్రిఫరెన్స్ పెట్టరు, వాళ్ళు అలా కాంపిటీషన్ ఉండదు. ఓకేనా. సో నీకు ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళదో ఎస్టీ వాళ్ళదో ఎవరిదో ఒకళ్ళు చెప్తాను. ఓకేనా. సో ఒకవేళ ఎస్సీ చూసుకుంటే, సో ఓకేనా, ఎస్సీకి కొందరు ప్రిఫరెన్స్ పెట్టారు. సో ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, సో ఎలా తీస్తారని చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఎస్సీలో ఒకవేళ పర్సంటేజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తారండి. ఓకేనా. పర్సంటేజ్ మ్యాచ్ అయిందనుకో, ఫస్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత ఒకవేళ పర్సంటేజ్ మ్యాచ్ అయితేనే మాత్రం, ఓకేనా, మ్యాక్సిమం ఎందుకంటే కరోనా పాస్లో అందరూ పాస్ అయిన వాళ్ళకు పర్సంటేజ్ అందరికీ మ్యాచ్ అవుతుంది. అందుకే ఇప్పుడు చాలామందికి జాబ్ రావడానికి రాకపోవడానికి రీజన్ అదే. ఓకేనా. సో ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఎస్సీకి ఒక పోస్ట్ ప్రిఫరెన్స్కి పెట్టారు, ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దరి ఒక మ్యాచ్ అయింది దానికి. సో మ్యాచ్ అయినప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఒకటే పెట్టారు, వాళ్ళ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. సో పోస్ట్ ప్రిఫరెన్స్ మ్యాచ్ అయినప్పుడు ఏం చేస్తారంటే పర్సంటేజ్ చూస్తారు. ఓకేనా. పర్సంటేజ్ చూస్తారు, ఒక పోస్ట్కి పెట్టారు. సో ఓకేనా, పోస్ట్ చూసారు, పర్సంటేజ్ మ్యాచ్ పర్సంటేజ్ చూస్తే ఇద్దరికి 95% ఉందండి. ఓకేనా. 95 ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, సో ఇప్పుడు వచ్చేసి తను మేలా ఫీమేల్ అని చెక్ చేస్తారండి. ఓకేనా. రెండిట్లో ఇద్దరు మేల్ ఉన్నారా, ఒకరైనా ఫీమేల్ ఉన్నారా అని చెక్ చేస్తారు. ఎవరైనా దీంట్లో గర్ల్స్ ఉంటే మాత్రం గర్ల్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ అసలు చూడరు. డేట్ ఆఫ్ బర్త్ వదిలేసి గర్ల్స్, ఒకవేళ ఇద్దరు గర్ల్స్ ఉన్నారా లేదా ఇద్దరు బాయ్స్ ఉన్నారా లేదా ఇందులో ఎవరైనా గర్ల్స్ ఉన్నారని చూసేస్తారు. ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకరు మేల్ ఉండి ఇంకోళ్ళు ఫీమేల్ ఉన్నారనుకో, ఫీమేల్కి ఇచ్చేస్తారు. ఒకవేళ ఇద్దరు బాయ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు బాయ్స్ ఉంటే తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఓకేనా. వాళ్ళ ఏజ్ ఎంత ఉందో ఏజ్ చూస్తారు. ఓకేనా. ఏజ్ ఎవరికి అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకేనా. సో ఏజ్ కూడా ఒకవేళ ఏజ్ కూడా మ్యాచ్ అయితే డేట్ ఆఫ్ అప్లికేషన్ కానీ అలా చెక్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఏజ్ అనేది మ్యాచ్ అవ్వదండి. ఓకేనా. సో ఆ మ్యాచ్ అయితే మాత్రం, ఎందుకంటే ఒకటే రోజు పుట్టి ఒకటే డేట్ ఆఫ్ బర్త్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే వాళ్ళకు తర్వాత డేట్ ఆఫ్ అప్లికేషన్ చూస్తారు. మ్యాక్సిమం సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి ఉండదు. సో వస్తే మాత్రమే నెక్స్ట్ వెళ్తారు, అక్కడ వరకు వెళ్ళరు. సో డేట్ ఆఫ్ బర్త్ చూసేసి వాళ్ళకు ఇచ్చేస్తారండి. ఒకవేళ ఇద్దరు గర్ల్స్ ఉన్నారనుకో, 95 గర్ల్స్ ఉన్నా కూడా సో ఏజ్ అది చూస్తారు. ఒకవేళ ఒకళ్ళు బాయ్స్ ఉండి ఇంకోళ్ళు గర్ల్స్ ఉంటే గర్ల్స్కి ఇచ్చేస్తారు. అన్ని కేటగిరీలో ఇలానే ఉంటుందండి. ఓకేనా. సో అందుకే గర్ల్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, గర్ల్స్కి ఇచ్చిన తర్వాతనే బాయ్స్కి వస్తుందండి. ఓకేనా. సో మీకు కేటగిరీ వైజ్లో అర్థమైంది అనుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక ప్రిఫరెన్స్ ఇద్దరికి మ్యాచ్ అయ్యాయి అనుకోండి, మ్యాచ్ అయిపోయిన నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు పర్సంటేజ్ చూస్తారు. సో పర్సంటేజ్ కూడా మ్యాచ్ అయ్యాయి అనుకో, సో తర్వాత వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ అని చూస్తారు. సో ఒకవేళ ఇద్దరు ఫీమేల్ ఉన్నారనుకో డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఒకవేళ ఇద్దరు బాయ్స్ ఉన్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఒకవేళ అందులో వచ్చేసి ఒకళ్ళు మేలు ఒకళ్ళు ఫీమేల్ అని ఉన్నారనుకో, ఫీమేల్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇది వచ్చేసి ఎస్సీ అంటే కేటగిరీ వైజ్లో అంతగా ఇవేమి ఇబ్బంది ఉండదండి. సో ఓకేనా. కేటగిరీ వైజ్లో సింపుల్గానే వెళ్ళచ్చు, మనకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రజెంట్ నోటిఫికేషన్, ఈ జనవరి నోటిఫికేషన్ వచ్చిన దాంట్లో ఏమవుతుందంటే, సో మ్యాక్సిమం వేకెన్సీస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో మ్యాక్సిమం యూఆర్ కేటగిరీలోనే 90% పోస్టులు వచ్చేసి యూఆర్ కేటగిరీలో ఉన్నాయండి. ఓపెన్ అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి చాలా మందికి జాబ్ ఎవరికి వస్తుందో ఏంటిదని మనం చెప్పలేం. ఓకేనా. సో యూఆర్ కేటగిరీలో ఎలా ఉంటుంది,
మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు, రిజర్వేషన్ ఎలా ఉంటుందో నేను క్లారిటీగా చెప్తాను. ఓకే, సో ఎస్సీ ఎస్టీ ఓబీసీలో పీడబ్ల్యూడీ ఇలానే ఉంటుంది. ప్రిఫరెన్స్ చూస్తారు, డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, ఏజ్ పర్సెంటేజ్ చూస్తారు, డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, ఇది ఇస్తారు. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి యూఆర్ కేటగిరీలో చూద్దామండి. ఓకేనా, సో యూఆర్ కేటగిరీలో ఎలా ఉంటుందని. సో ఫస్ట్ యూఆర్ కేటగిరీలో ఎలా ఉంటుందంటే ఎస్టీ గర్ల్స్కి ఇస్తారండి. ఓకేనా, ఎస్టీ గర్ల్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, దాని తర్వాత ఎస్సీ గర్ల్స్కి ఇస్తారు, దాని తర్వాత ఓబీసీ గర్ల్స్కి ఇస్తారండి. ఓకేనా, ఓబీసీ గర్ల్స్, తర్వాత యూఆర్ గర్ల్స్కి ఇస్తారు. ఓకేనా, యూఆర్ అంటే యూఆర్ కేటగిరీ కాబట్టి తర్వాత యూఆర్లో వెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఎస్టీ బాయ్స్ అండి. ఓకేనా, ఫస్ట్ తర్వాత ఎస్టీ బాయ్స్, తర్వాత ఎస్సీ బాయ్స్కి ఇస్తారు. ఓకేనా, దాని తర్వాత వచ్చేసి ఓబీసీ. సో ఇందులోనే మళ్ళీ పీడబ్ల్యూడీ అలా అని ఉంటుంది, సో వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చేస్తారండి. సో ఇలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫస్ట్ ఎస్టీ గర్ల్స్, ఎస్సీ గర్ల్స్, ఓబీసీ గర్ల్స్, తర్వాత యూఆర్ గర్ల్స్. ఓకేనా, యూఆర్ గర్ల్స్ అయిపోయిన తర్వాత, గర్ల్స్ అందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ బాయ్స్, తర్వాత ఓబీసీ బాయ్స్, తర్వాత యూఆర్లో మీరు బాయ్స్ ఉంటే తర్వాత మీకు లాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఎలాంటి కేటగిరీ లేకుండా మీరు ఓపెన్లో అప్లికేషన్ చేస్తుంటే మాత్రం చెప్తున్నాను. ఓకేనా, సో ఇలా ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా అనే దాని గురించి చేద్దాం. సో ఓకేనా, సో మ్యాక్సిమం సో నేను చెప్తున్నాను పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు వచ్చేసి మీ కేటగిరీలో ఫస్ట్ ఇవ్వండి, దాని తర్వాత యూఆర్ ఇవ్వండి. యూఆర్ ఫస్ట్ ఇచ్చారనుకో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా, సో ఎడిట్ ఆప్షన్ వస్తే మాత్రం మీరు ఇంకా ప్రిఫరెన్స్ యూఆర్ ఫస్ట్ ఇస్తే మాత్రం మీరు తప్పకుండా చేంజ్ చేసుకోండి మీ ప్రిఫరెన్స్ వచ్చేసి. ఓకేనా, సో ప్రజెంట్ చూసుకుంటే మాత్రం సో ఫస్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాచ్ అయ్యింది అనుకోండి. ఒక ప్రిఫరెన్స్ ఇప్పుడు ఇద్దరు పెట్టారనుకో, ఒక ప్రిఫరెన్స్ అనేది మ్యాచ్ అయ్యిందండి, ఇద్దరికి ఒక ప్రిఫరెన్స్ మ్యాచ్ అయ్యాయి. తర్వాత వీళ్ళు చూసేది ఏంటంటే సో గర్ల్సా బాయ్స్ అని చూస్తారండి. ఓకేనా, ఒకవేళ ఇద్దరు బాయ్స్ ఉన్నారనుకో, మళ్ళీ ఇప్పుడు నార్మల్గా రిజర్వేషన్ వెళ్ళుకుంటారు. ఒకవేళ ఇద్దరు బాయ్స్ ఉన్నారనుకో, సో బాయ్స్ ఇద్దరు అనుకోండి, సో వాళ్ళు బాయ్స్ వెళ్తే సో వాళ్ళ పర్సంటేజ్ చూస్తారు. ఓకేనా, పర్సంటేజ్ కూడా మ్యాచ్ అయిందనుకో, సో పర్సంటేజ్ మ్యాచ్ అయిపోతే తర్వాత ఎస్సీ బాయ్సా, ఎస్టీ బాయ్సా, ఓబీసీ బాయ్సా, యూఆర్ బాయ్సా అలా ఇవ్వడం జరుగుతుంది. ఒకళ్ళు గర్ల్స్ ఉండి ఇంకోళ్ళు బాయ్స్ ఉన్నారనుకో, సో గర్ల్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, సో గర్ల్స్కి ఇచ్చేస్తారు. అది వాళ్ళు ఎస్సీ గర్ల్స్ అయినా కానీ, ఓబీసీ గర్ల్స్ అయినా కానీ, యూఆర్ గర్ల్స్ అయినా కానీ, ఎందుకంటే బాయ్స్కి గర్ల్స్ తర్వాతనే ప్రిఫరెన్స్ ఇస్తారు ఏ కేటగిరీ. ఒకవేళ గర్ల్స్ మ్యాచ్ అయ్యాయనుకో, సో గర్ల్స్లో వచ్చేసి ఫస్ట్ ఎస్టీ గర్ల్స్ ఉంటే వాళ్ళకి ఎస్టీకి ఇస్తారు, లేదంటే ఎస్సీ గర్ల్స్ ఉంటే ఎస్సీకి ఇస్తారు. ఓకేనా, లేదు ఇద్దరు ఎస్టీ గర్ల్సే అనుకోండి, ఓకేనా, ఎస్టీ గర్ల్స్ అనుకో, సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఎస్టీ కేటగిరీలో వెళ్ళిపోయింది, ఇద్దరు ఎస్టీ ఉన్నారు. సో నెక్స్ట్ ఏం చేస్తారు, పర్సంటేజ్ చూస్తారు. పర్సంటేజ్ మ్యాచ్ అయిందనుకో, పర్సంటేజ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏజ్ చూస్తారు. ఓకేనా, లేదు పర్సంటేజ్ మ్యాచ్ చేయాలంటే ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. సో ఒకవేళ యూఆర్లో ఒక పోస్ట్కి ఏంటంటే ఇద్దరు బాయ్స్ వెళ్ళారండి. సో ఇద్దరు బాయ్స్ వెళ్ళారు, సో వాళ్ళు ఇద్దరు బాయ్సే. ఒకళ్ళు వచ్చేసి ఓబీసీ బాయ్స్, నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ బాయ్స్ అనుకోండి. సో ఎస్టీకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వరకు వెళ్ళరు. ఓకేనా, సో డైరెక్ట్ ఎస్టీకి ఇచ్చేస్తారు. లేదు ఇద్దరు ఎస్టీకి మ్యాచ్ అయ్యాయి అనుకోండి, సో ఎస్టీ మ్యాచ్ అయ్యాయి అనుకో, సో డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. సో ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి ఉండారో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకేనా, సో డేట్ ఆఫ్ బర్త్కి ఇతనికి ఎక్కువ ఉందనుకో, ఇతనికి ఇచ్చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటే. ఓకేనా, సో క్లారిటీగా అందుకే మనకి యూఆర్ పోస్ట్లో ఏమవుతుందంటే, యూఆర్ పోస్ట్లో అందరూ కాంపిటీషన్ ఉంటారండి. సో యూఆర్ పోస్ట్లో జాబ్ రావడానికి మెయిన్ ఎక్కువ ఏంటంటే గర్ల్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి. గర్ల్స్ కాకుండా గర్ల్స్ చాలామంది ఇలా అదర్ స్టేట్లో అప్లికేషన్ చేయరు కానీ, సో ఒకవేళ బాయ్స్ మ్యాచ్ అయ్యారనుకో, సో ఎస్టీ బాయ్స్, తర్వాత ఎస్సీ బాయ్స్, తర్వాత ఓబీసీ బాయ్స్, సో మళ్ళీ బాయ్స్ మ్యాచ్ అయిపోతే మళ్ళీ అది కేటగిరీలో అయిపోతుంది. అంటే కేటగిరీలో ఎలా చూస్తారో సేమ్ అలానే చూస్తారు వాళ్ళు. సో పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళకి ఇస్తారు, లేదు పర్సంటేజ్ కూడా మ్యాచ్ అయిందనుక, సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఓకేనా, సో డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో సో వాళ్ళకి ఈ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. యూఆర్లో కూడా ఎలా ప్రిఫరెన్స్ మెరిట్ లిస్ట్ జనరేట్ చేస్తారన్న దాని గురించి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో, సో మీకు అసలు నాకు ఇంత పర్సెంటేజ్ ఉంటే రావడం లేదు బ్రో అని దాని గురించి ఇంకా డౌట్స్ ఉంటే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను మీకు. సో ఎందుకు మెరిట్ లిస్ట్ తీసేటప్పుడు మీ నేమ్ అనేది ఎందుకు రావడం లేదు అని దాని గురించి. సో మీకు ఏజ్ తక్కువ ఉంటే మాత్రమే రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి బ్రదర్. ఓకేనా, మీరు ప్రిఫరెన్స్ మంచిగా పెట్టి ఉండి, సో మీరు కొంచెం తెలివితో పెట్టారనుకో, దాని కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రిఫరెన్స్ మ్యాచ్ అయితేనే ఇదంతా జరుగుతుంది, ఈ గందోరం అంతా. లేదు ప్రిఫరెన్స్ మ్యాచ్ కాకపోతే మీకు ఇచ్చేస్తారు అది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను రిజల్ట్ ఎలా జనరేట్ చేస్తారని గురించి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇంకా ఇలాంటి జీడీఎస్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఛానల్లో ప్రతి ఒక్కటి వీడియోస్ ఉన్నాయండి. ఓకేనా, జీడీఎస్ బీపీఎం జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, సో అప్లికేషన్ చేసుకోకపోతే అప్లికేషన్ వీడియో కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, సో ప్రతి ఒక్కటి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్ ఏమేమి కావాలి, ప్రతి ఒక్క దాని గురించి వీడియోస్ వచ్చేసి కింద
డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇంకా మీరు వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మీరు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.